नमस्कार, నేను డాక్టర్ సురేష్ జాగోటియా, బిఎంఎస్ ఎండి, మాధవబాగ్ హాస్పిటల్స్. ఆయుర్వేదంలో ఈ మధుమేహం పేషెంట్ కి రోగులు రెండు రకాలుగా ఉంటారు. ఒకటేమో స్థూల ప్రమేహి, ఇంకా కృష ప్రమేహి. సో కృష ప్రమేహికి మనం సంశోధనం చేయలేము, అంటే దానికి బాడీని డీటాక్స్ చేయడం చాలా కష్టం ఉంటుంది. కానీ దానికి మనం సంచమన చికిత్స చేయాలి, అంటే ఔషధులతో, ఆహారంతో ఆ మధుమేహిని కంట్రోల్ చేయాలి. సో దాని గురించి మన ఆయుర్వేదంలో ఆహారం గురించి చాలా మంచి చెప్పినారు, జవ సత్తు అని. ఇప్పుడు మనం చరక సంహితలో చెప్తారు, సత్తు జవ చూర్ణం. జవం అంటే ఒక యవలని ఉంటుంది. మనం పాతకాలంలో మనం చూస్తుండే ప్రతి హోమాల్లో ఇప్పుడు కూడా మనం ఏదైనా యజ్ఞాలు చేస్తూ ఉంటే ఆ యజ్ఞంలో యవలని మనం అగ్నిహోత్రంలో ఇస్తాం. అన్ని మూలికలు కలిపి ఆ యవాలు కలిపి అగ్నిహోత్రం చేస్తుంది. దాంతో పర్యావరణానికి మంత్రశక్తి అట్లా పెరుగుతుంది. సో ఆ యవ చూర్ణం గురించి మన చరక సంహితలో చెప్తారు. అది మధుమేహి రోజుల్లో చాలా బాగుంటుంది. సో కానీ ప్రస్తుతం ఎట్లా ఉందంటే ఇప్పుడు అన్ని హైబ్రిడ్ వస్తువులు, జెనెటిక్ మాడిఫైడ్ ఫుడ్ వస్తుంది. సో ఆ యవ్వలు సరిగా దొరకలేవు. సో మన మాధవబాగ్లో దానికి ప్రత్యేకంగా ఆ యవంతోని తయారు చేసిన ఒక పిండి తయారు చేస్తున్నారు, మాధవబాగ్ శక్తి ఆట అని. మీరు ఇది చూడవచ్చు. ఈ మాధవబాగ్ శక్తి ఆటలో ముఖ్యంగా మన చరక సంహితలో చెప్పిన యవ చూర్ణం ఉన్నది. దాన్ని ఆధారం పట్టి మన గోధుమలు ఉంటాయి చూడండి, గోధుమలది పొట్టు, మళ్ళీ దాల్చిని చెక్క, మళ్ళీ మెంతులు, ఈ అన్ని రీసెర్చ్ ప్రొడక్ట్స్ తోని తయారు చేసిన ఒక స్పెషల్ పిండి ఉన్నది, మాధవ శక్తి ఆట అని. ఇది మనం వాడుతూ ఉంటే సో ఏ పేషెంట్ చాలా వీక్గా ఉన్నారు, ఆయనకి మనం షుగర్ కంట్రోల్ చేయలేము, అట్లాంటి పేషెంట్కి ఈ మందులు ఇస్తే, ఈ ఆహారం లాగా ఫుడ్ ఇస్తే వాళ్ళకి బలం వస్తుంది. దాని తర్వాత మెల్లమెల్లగా కొన్ని మందులతోని, మళ్ళీ పంచకర్మ ట్రీట్మెంట్తో, సంచమన మన శోధనంతో కూడా ఆ పేషెంట్ని మనము షుగర్ కంట్రోల్గా చేసుకోవచ్చు. సో ఈ యవల్ గురించి మన ఆయుర్వేదంలో చాలా విస్తృతంగా ఉన్నది. సో దీన్ని ఇప్పుడు దాకా మనం సరిగ్గా వాడతలేదు, ఎవరు కూడా అవగాహన లేదు. అందరికీ తెలుసు ఆయుర్వేదంలో చాలా ఉన్నదని, కానీ మార్కెట్లో మనకు సామాన్య పేషెంట్కి దొరకాలంటే చాలా కష్టమవుతుంది. సో మనం ఈ మాధవబాగ్ హాస్పిటల్స్ దగ్గర ముఖ్యంగా ఇది ఒక 2 కిలోలు ఇట్లా ప్యాకింగ్ తయారు చేసి, దానిలో ఏం కలర్స్ లేదు, ఏం అడిక్టివ్ లేవు, ఏం ప్రిజర్వేటివ్స్ లేవు. సో ఈ విధంగా ఇది వాడుతూ ఉంటే మీకు మధుమేహంతో పాటు దీనిలో పీచు పదార్థం, మధుమేహంకి ముఖ్యమైన కంట్రోల్ చేసే వస్తువులు పీచు పదార్థం. ఇప్పుడు మీరు చూస్తారు, మన NIN వాళ్ళు రీసెర్చ్ చేస్తారు మన మెంతుల మీద. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనం మెంతులు పిండి తీసుకోవాలంటే రోజుకి 50 గ్రాములు తీయాలి, తినుకోవాలి. మన ఆహారంలో వాడితే మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ రోజు ఒక 50 గ్రాములు మనం తినాలంటే సామాన్య జనాలకి ఆ చేదు మనకు సరిపోదు. సో మనం ఈ మాధవబాగ్లో ఏం చేస్తే ఆ మెంతుల పిండితో పాటు ఈ యవ్వలు, గోధుమ పొట్టు, దాంతో దాల్చిన చెక్క మీద కూడా చాలా రీసెర్చ్ అయింది. అది ఏమంటే మన ఎంజైమ్స్ ఉంటాయి, మెటాబాలిక్లో ఎంజైమ్స్ని మంచిగా చేసి మధుమేహాన్ని కంట్రోల్ చేస్తారు. సో ఈ విధంగా ఒక శాస్త్రపరంగా మన ఆయుర్వేదిక్ శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా ఒక ఫుల్ ఫ్లెడ్జ్ చాలా పక్కడబందీగా తయారు చేసిన ఒక పిండిలాగా తయారు చేసినాము. దీంతో పాటు మీకు మధుమేహంతో పాటు బరువు ఉన్న వాళ్ళకి బరువు తక్కువ చేస్తుంది. మళ్ళీ గుండె జబ్బు వాళ్ళకి ఏమైనా ఎక్కువ ఫైబర్ ఫుడ్ కావాలా, దీనిలో ఫైబర్ ఉంటుంది. ఇంకొకటి ఏమంటే మోడర్న్ ప్రకారము గ్లైసెమిక్ ఇండెక్స్ అని ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం తినే ఆహారంలో షుగర్ లెవెల్స్ బట్టి దానికి మనము షుగర్ పేషెంట్కి ఆహారం ఇస్తాం. గ్లైసెమిక్ ఏది అంత తక్కువ ఉంటే అది మన శరీరంలో షుగర్ని కంట్రోల్ చేస్తుంది. సో ఈ మధుమేహ ఆట అది ఉంటుందంటే 25 గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అప్పటికి మన WHO వాళ్ళు ఏం చెప్తున్నారంటే మన మినిమం 55 గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటే అది ఆ షుగర్ పేషెంట్కి మంచిది. సో దానికి చాలా తక్కువ ఉన్నది ఈ ఆట. ఈ మాధవ శక్తి ఆట చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ విధంగా మనము ఇది సామాన్య జనాలకి ఇక్కడ మనకు మాధవబాగ్ అవైలబుల్ ఉన్నది. కానీ ఉట్టి ఆటతో పాటు కాకుంటే మనం ఆయుర్వేదిక్ మన కారణం ఏంటి, మధుమేహంకి కారణం ఏంటి, అది మనం చూస్తూ ఈ ఆహారం వాడుతూ ఉంటే చాలా సులభంగా మనం మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు.